నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో క్యాన్సర్లను ముందుగానే పసిగట్టొచ్చా? జింక్ సప్లిమెంట్లతో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కట్టడి. గుండెపోటు అవగాహనే కీలకం. జీవనశైలి గాడి తప్పితే పొట్టకు తిప్పలే. ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్లు ప్రమాదకరమైనవే కావచ్చు, కానీ కాసింత అవగాహనతో మెలిగితే క్యాన్సర్ల ముప్పును మనం చాలా వరకు తప్పించుకోవచ్చు. క్యాన్సర్లు మనలో పాగా వేసే క్రమంలో వాటి తాలూకు అనుమానిత లక్షణాలు ఎన్నో మనలో పొడసూపుతూ ఉంటాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటే చాలు క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయొచ్చు. పాప్స్మియర్, మ్యామోగ్రామ్, పిఎస్ఏ వంటి ముందస్తు నిర్ధారణ పరీక్షల సాయంతో ప్రాణాంతక క్యాన్సర్ల ఆనవాళ్లను ముందుగానే ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఆలస్యం చేస్తే ఇప్పటికీ ప్రాణాంతక జబ్బే. ఒకసారి క్యాన్సర్ బారిన పడితే సర్జరీనో లేదంటే కీమోథెరపీనో, అదే కాదంటే రేడియేషన్ చికిత్సనో తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో క్యాన్సర్లకు వాడే చికిత్సలు కూడా అంతే ప్రమాదకరంగా ఉంటాయనే అభిప్రాయం కూడా లేకపోలేదు. పైగా క్యాన్సర్లు అంత తొందరగా లొంగే రకం కాదు కాబట్టి చికిత్సలు కూడా దీర్ఘకాలం పాటు తీసుకోవాల్సి వస్తుంది. ఈ రకమైన సుదీర్ఘ చికిత్సల వల్ల మనిషి నీరసించిపోవడమే కాకుండా ఆర్థికపరమైన భారం కూడా మనిషిని కుంగతీస్తుంది. అందుకే క్యాన్సర్లు వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా వాటిని తొలి దశలోనే గుర్తించి జాగ్రత్త పడడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా గొంతు క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్లు మన దగ్గర ఎక్కువ కాబట్టి ఈ క్యాన్సర్లను తొలి దశలోనే పసిగట్టి జాగ్రత్త పడితే ఆ మహమ్మారి నుండి సులభంగా బయటపడవచ్చు. క్యాన్సర్ తొలి దశల్లో గుర్తిస్తే పూర్తిగా బాగు చేసుకోవచ్చు. క్యాన్సర్ అనేది 4వ దశలో గుర్తిస్తే మాత్రం అది మొండి జబ్బుగా మారుతుంది. 3వ స్టేజ్లో గుర్తించినా కూడా 60% మందికి పూర్తిగా బాగు చేయొచ్చు. కాబట్టి క్యాన్సర్ అంటే మొండి జబ్బు కాదు. అలాగనే 1వ 2వ స్టేజ్లో గుర్తిస్తే పూర్తిగా మనం నయం పొందవచ్చు. క్యాన్సర్ని ముందుగానే గుర్తించవచ్చు. ఇవి 2 రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి, క్యాన్సర్ తాలూకు లక్షణాలు, తొలి దశల్లో క్యాన్సర్ ఉంటే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలతో మనిషి ఉన్నప్పుడు, అనుమానం కలిగినప్పుడు వెంటనే వాటికి సంబంధించిన పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తే 1వ 2వ దశల్లోనే మనం గుర్తించవచ్చు. అలాగనే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అంటాం. అంటే రిస్క్గా ఉన్న పేషెంట్స్, వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ క్యాన్సర్ సిమ్టమ్స్ లేకపోయినా కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ అనుమానిత లక్షణాలంటే ముఖ్యంగా కాషన్ సిగ్నల్స్ అంటాము. చేంజ్ ఇన్ ద బవల్ హ్యాబిట్స్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటాం. అంటే యూరిన్లో రక్తం పడినా, అలాగనే యూరిన్ పాస్ చేయలేకపోయినా, అలాగనే స్టూల్స్లో రక్తం పడినా, అలాగనే ఒకరోజు కాన్స్టిపేషన్, ఒకరోజు డయేరియా, ఇలాంటి వేరియేషన్ ఇన్ ద బవల్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా ఇది యూరిన్ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, అలాగనే కోలన్ రెక్టమ్ క్యాన్సర్ కానీ అయి ఉండొచ్చని అనుమానించాలి. అలాగనే ఎక్కడైనా బాడీలో కొత్తగా కణితి కానీ, ట్యూమర్ కానీ, థిక్నెస్ కానీ వస్తే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకొని అదేమైనా ట్యూమర్ అనేది చూపించుకోవాలి. అలాగనే అసహజమైన రక్తస్రావం జననేంద్రియాల నుండి కానీ, రంధ్రాల నుండి కానీ, చెడు వాసనతో వచ్చే రక్తస్రావం కానీ, డిశ్చార్జ్ కానీ వస్తే క్యాన్సర్ అని అనుమానించాలి. అలాగనే గొంతు మారటం, గొంతు బొంగురు పోవటం 3-4 వారాల వరకు పర్వాలేదు. దాని తర్వాత కూడా రెగ్యులర్ ట్రీట్మెంట్ చేసినా కూడా మార్పు రాకపోతే అది గొంతు క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అనేది మనం అనుమానించాలి. అలాగనే గొంతు మింగుడు పడకపోవటం, అన్నవాహిక క్యాన్సర్, గొంతు క్యాన్సర్ ఈ విధంగా మనకి బయటకు వస్తుంది. అలాగే ఎడతెరిపి లేని దగ్గు వచ్చి లేకపోతే కెళ్ళలో బ్లడ్ పడినా కూడా ఇది లంగ్ క్యాన్సర్ అని మనం అనుమానించాలి. క్యాన్సర్లను తొలి దశలో గుర్తించడానికి గాను డాక్టర్లు కొన్ని లక్షణాలను పసిగట్టి జాగ్రత్త పడవచ్చని చెబుతుంటారు. ఎంతకు తగ్గని దగ్గు, స్వరం మారిపోవడం, తగ్గకుండా వేధించే నోట్లో అల్సర్, రొమ్ములో, వృషణాల్లో ఏవైనా గడ్డలు కనిపించడం, మింగడంలో తేడాలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, మలమూత్రాల్లో తేడాలు కనిపించడం, విపరీతంగా రక్తస్రావం కావడం, దగ్గితే రక్తం పడటం, ఎంతకు తగ్గని తలనొప్పి, కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఎముకల్లో తీవ్రమైన నొప్పి అనిపించడం, అదే పనిగా వాంతులవ్వడం, బాగా నీరసంగా అనిపించడం, తగ్గకుండా జ్వరం వస్తూ ఉండడం, ఎక్కువగా ఇన్ఫెక్షన్లు రావడం లాంటి లక్షణాలన్నీ కూడా క్యాన్సర్లలో ప్రాథమిక లక్షణాలుగా కనిపించే అవకాశం ఉంది.
ఈ లక్షణాలేవైనా కనిపిస్తే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకొని అవి క్యాన్సర్లో కాదో నిర్ధారణ చేసుకోవడం శ్రేయస్కరం. ఫీవర్ వస్తూ ఉంటుంది, ఎన్ని టెస్టులు చేసినా ఏ కారణం వల్ల వస్తుందనేది మనకి తెలియదు. కాబట్టి అలాంటి కండిషన్స్లో కూడా ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చని మనం అనుమానించాలి. అలానే ఏ కారణం తెలియకుండా రక్తహీనత వస్తున్నా కూడా ఎక్కడి నుండో బ్లడ్ తెలియకుండా పోతుందని అనుమానించి అది క్యాన్సర్ వల్ల అయి ఉండొచ్చని మనం అనుమానించవచ్చు. ఈ విధంగా ఎక్కడైనా మానని పుండు బ్రెస్ట్ మీద కానీ, ఓరల్ క్యావిటీలో కానీ, స్కిన్ మీద కానీ ఎక్కడైనా ఒక పుండు పడి ఆ పుండు మానకపోతే రెగ్యులర్ ట్రీట్మెంట్తో ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చని మనం అనుమానించవచ్చు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఏ ఉన్నా కూడా ఇవి 3-4 వారాల్లో రిలీఫ్ రెగ్యులర్ ట్రీట్మెంట్తో రాకపోయిన పక్షంలో ఖచ్చితంగా ఆ డాక్టర్ ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చేమోననే అనుమానంతో దానికి సంబంధించిన టెస్టులు చేయాల్సి. ఇంతకుముందు చెప్పిన విధంగా ఏ లక్షణాలు అయితే ఇప్పుడు చెప్పానో ఆ లక్షణాలు ఉన్న క్యాన్సర్ అన్నిటినీ కూడా మనం తొందరగా గుర్తించవచ్చు. ఎక్కడైనా ట్యూమర్ ఫామ్ అయినా, ఎక్కడైనా అల్సర్ ఫామ్ అయినా, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నా, ఎక్కడైనా మానని పుండు ఉన్నా, గొంతు బొంగురు పడకపోయినా, మాట మారిపోయినా, యూరిన్ ప్రాబ్లం ఉన్నా, స్టూల్స్లో బ్లడ్ పడినా ఇలాంటి క్యాన్సర్స్ అన్నిటినీ కూడా మనం తొందరగానే అనుమానిస్తే వెంటనే గుర్తించవచ్చు. క్యాన్సర్ వస్తే అది వ్యక్తిని అలాగే కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో వేదనకు, క్షోభకు గురి చేస్తుంది. దాని ప్రభావం ఖచ్చితంగా సమాజంపై కూడా పడుతుంది. అందుకే క్యాన్సర్ల నివారణకు సామాజికంగా నడుం బిగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తరపున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా చేయగలిగితే చాలా వరకు క్యాన్సర్లను తొలి దశలో గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్ చికిత్సల సమయంలో ఆర్థికంగా కూడా ఆదుకోగలిగితే బాగుంటుంది. ఇక కార్పొరేట్ ఆసుపత్రులు కూడా కొన్ని గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామ ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, చికిత్స విషయంలో సాయం చేయగలిగితే కూడా క్యాన్సర్లపై విజయబావుట ఎగురవేయడానికి అది ఎంతో దోహదకారి అవుతుంది. క్యాన్సర్ రాకుండా మనం ఏం చేయాలంటే చాలా సింపుల్. ఎందుకంటే క్యాన్సర్ ఏ పనులు చేస్తే ఏ కారణాల వల్ల క్యాన్సర్ వస్తుందో మనకు తెలుసు. కాబట్టి వాటన్నిటి నుండి మనం దూరంగా ఉంటే క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చు. ముఖ్యంగా పొగాకుకు సంబంధించిన ఉత్పత్తుల నుండి మనం పూర్తిగా దూరంగా ఉండటం, అలాగనే మితిమీరి ఆల్కహాల్ సేవించకుండా సోషల్ డ్రింకింగ్ వరకు పరిమితం అయ్యే విధంగా ఉంటే కూడా క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగనే ఊబకాయం ఉన్న రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోయినా మితిమీరి బరువు ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి లైఫ్ స్టైల్తో తక్కువ బరువు, ఉండాల్సినంత బరువు మాత్రం ఉండే విధంగా మన జీవన విధానం మార్చుకుంటే క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాగనే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. కాబట్టి గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఇచ్చే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఆడపిల్లలకి ఇప్పించటం, లివర్ క్యాన్సర్ రాకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇప్పించుకుంటే ఆ 2 క్యాన్సర్ల నుండి మనం దూరంగా ఉండొచ్చు. అలాగనే సూర్యరశ్మి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే వాళ్ళలో స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలో ఉండాల్సిన విధంగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్, పొగాకుకి, ఆల్కహాల్కి దూరంగా ఉండటం, ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్ వేసుకోవటం, వీటి వల్ల మనము క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదకరమైన సమస్యే. అయితే అనుమానిత లక్షణాలను పసిగట్టి తగిన ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటే క్యాన్సర్లకు మనం చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు. మ్యామోగ్రామ్ ద్వారా రొమ్ము క్యాన్సర్లను, పాప్స్మియర్ పరీక్ష ద్వారా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లను పసిగట్టవచ్చు. అలాగే సిటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్లను, ఎండోస్కోపీ, కొలనోస్కోపీల ద్వారా పొట్టలో వచ్చే క్యాన్సర్లను ముందుగానే తెలుసుకోవచ్చు. పిఎస్ఏ పరీక్ష ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ను, చర్మంపై కనిపించే రకరకాల మచ్చల తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా చర్మ క్యాన్సర్లను, అల్సర్లను పరిశీలించడం ద్వారా నోటిలో, గొంతులో వచ్చే క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించవచ్చు. క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చేయడం, వాటిని చాలా తేలికగా నయం చేసుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా తలెత్తే దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను జింక్ సప్లిమెంట్లు తగ్గించగలవని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే వివిధ జింక్ సమ్మేళనాలను ఏ మోతాదుల్లో తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా దగ్గు, జలుబు, ఫ్లూ, నిమోనియా, కోవిడ్ కారక ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. రోగనిరోధక శక్తి, అంతర్గత వాపులు, కణజాల గాయాలు, రక్తపోటు,
ఆక్సిజన్ లేమి కారణంగా తలెత్తే కణజాల ప్రతిస్పందనలపై జింక్ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించే ఔషధాల మాదిరే ఇది కూడా ఉపశమనం కలిగించగలదని నిర్ధారించారు. పరిశోధనలో భాగంగా కొందరు బాధితులకు జింక్ సప్లిమెంట్లను, మరికొందరికి ప్లాసిబో ఔషధాలను అందించారు. జింక్ తీసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ లక్షణాల తీవ్రత 3వ రోజు తగ్గడం మొదలైంది. మిగతా వారి కంటే సుమారు వారం రోజుల ముందు నుంచే లక్షణాలు పూర్తిగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. వ్యాధి బారిన పడిన తర్వాత త్వరగా కోలుకోవాలని భావించే వారికి, అనవసరంగా యాంటీబయాటిక్ ఔషధాలను వాడే అలవాటు ఉన్నవారికి జింక్ సప్లిమెంట్ల వాడకం అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం కాగలదని పరిశోధకులు సూచిస్తున్నారు. మన గుండె ఉండేది గుప్పెడంతే, కానీ అదే మనకు ఆయువు పట్టు. నిరంతరాయంగా, నిర్విరామంగా, అలుపెరగకుండా శ్రమిస్తూ శరీరం మొత్తానికి ప్రాణాధారమైన రక్తాన్ని సరఫరా చేస్తుండే ఈ సజీవ యంత్రానికి ఇవాళ చేజేతులా మనమే చిచ్చు పెడుతున్నాం. అస్తవ్యస్తమైన జీవన సరళి, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, వీటికి తోడు తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇవన్నీ ఇవాళ మన గుండెకు సమస్యల తాకిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండెపోటుకు దారి తీస్తోన్న పరిస్థితులు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలని కొరనరీ ఆర్టరీస్ అంటారు. సో ఆ కొరనరీ ఆర్టరీస్ అంటే హార్ట్కి బ్లడ్ సప్లై చేసే ఆ రక్తనాళాలు ఏదన్నా సడన్గా బ్లాక్ అయినా, లేకపోతే ఆ రక్తనాళాలు చిన్నగా అయినా, సో నడిచేటప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కేటప్పుడు ఛాతీలో నొప్పి రావడం, అలా సడన్గా ఒక్కసారి చెస్ట్లో పట్టేసినట్టు, లేకపోతే ఛాతీలో బరువుగా అనిపించడం, సో దాన్నే మనం గుండెపోటు అని అంటారనమాట. సో ఈ గుండెపోటు ముప్పై ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే, ఏదన్నా హార్ట్లో మెయిన్ ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే మోర్ దెన్ 50 years ఎవరన్నా సరే ఛాతీలో నొప్పి కానీ, బరువు కానీ వచ్చినప్పుడు గుండెపోటు అని డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా షుగర్ కానీ, బీపీ కానీ, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ, ఫ్యామిలీలో ఎవరన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యామిలీలో పేరెంట్స్కి ఏమన్నా హార్ట్ డిసీజెస్ ఉన్నా వాళ్ళందరికీ ఈ గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో గుండెపోటు వచ్చింది, ఇది గుండెపోటు అని ఒకసారి కన్ఫర్మ్ అయినప్పుడు మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. అంటే వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసి ఏమన్నా బ్లాక్ ఉంటే స్టెంట్ వేయడం, అది బెస్ట్ ఆప్షన్. లేదు, అలా ఆప్షన్ లేదు అనుకుంటే నియరెస్ట్ హాస్పిటల్ ఏదైతే అక్కడికి వెళితే మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఫస్ట్ ఆ ఇంజెక్షన్ ఇస్తే ఆ హార్ట్లో ఏదైతే బ్లాక్ ఉందో అది గడ్డ కరిగే అవకాశం ఉంది. గుండెపోటుతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు ఈసీజీ తీసి కన్ఫర్మ్ చేస్తారు హార్ట్ అటాక్ అని. ఆ హార్ట్ అటాక్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అవి స్ట్రెప్టోకైనేజ్ అని, టెనెక్టప్లేజ్ అని, ఆల్టెప్లేజ్ అని. సో ఇలాంటి ఇంజెక్షన్ వల్ల ఏంటంటే టెంపరీగా ఆ గడ్డ కొంచెం కరుగుతుంది. ఆ కరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు మీకు యాంజియోగ్రామ్ చేయించుకుని, యాంజియోప్లాస్టీ చేయించుకోవడానికి కొంచెం టైం అనేది ఉంటుంది. ఇవాళ మన జీవనశైలి పూర్తిగా గాడి తప్పింది. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో తెలియడం లేదు. పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నాము. పొగ తాగుతున్నాం, మద్యం పుచ్చుకుంటున్నాం, రాత్రిళ్ళు పొద్దుపోయాక తింటున్నాం. ఒత్తిళ్ళు, ఆందోళనలతో సతమతమవుతున్నాము. ఇవన్నీ మన ఆరోగ్యం పైన, ముఖ్యంగా మన పొట్టపైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొట్టలో సమస్యల తాకిడికి చాలా వరకు మన జీవనశైలినే కారణంగా చెప్తారు డాక్టర్లు. గాడి తప్పిన జీవనశైలితో పొట్టకొచ్చే చిక్కుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గాడి తప్పిన జీవనశైలితో పొట్టకు వచ్చే తిప్పలేంటి? లైఫ్ స్టైల్లో ఇర్రెగ్యులారిటీ వల్ల ఆర్ మనకు ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఎటువంటి జీర్ణకోశ వ్యాధులు వచ్చినాయి చూసినట్టయితే మనకి నెంబర్ 1 ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఎసిడిటీ ప్రాబ్లం. ఎసిడిటీ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువై ఆ యాసిడ్ అని పైకి దండడం వల్ల రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. అంటే మన అన్నవాహిక అల్సర్స్ రావడము, దాంతో ఛాతీలో మంట రావడము, ఇవన్నీ నోట్లో లాలాజలం ఎక్కువ రావడము, ఇవన్నీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా స్టమక్ అల్సర్స్, అబ్డామినల్లో మన జీర్ణకోశ వ్యాధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పెప్టిక్ అల్సర్ అంటాం. పెప్టిక్ అల్సర్స్ కూడా ఒక స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్గా చెప్పుకుంటాం. సో మనకు స్టమక్లో అల్సర్ కానీ, డియోడనల్ అల్సర్ కానీ,
చిన్న పేగులో సెన్సిటివిటీ పెరగడం వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ ఇవన్నిటికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మన లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులారిటీ వల్ల మనం ఎక్కడో వాటర్ తాగడం, కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకు ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబేసిటీ పెరిగి ఫ్యాటీ లివర్ వల్ల లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిర్రోసిస్ వచ్చి దానివల్ల ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటే లివర్ కాంప్లికేషన్స్, లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ మూలంగా వస్తున్న సమస్యలేంటి? ఇమీడియట్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఈ కంటామినేటెడ్ ఫుడ్ కానీ చేయడం వల్ల పొట్టప్పుడు ఉబ్బరంగా ఉండడము, దానివల్ల మనకు యాక్టివ్నెస్ తగ్గిపోయి మెంటల్గా స్లోగా అయిపోయి స్టడీస్లో కూడా పర్ఫార్మెన్స్ లేకపోవడము, ఫిజికల్లీ పిల్లలని చాలా ఇన్యాక్టివ్గా అవ్వడం జరుగుతుంటుంది. ఇవే కాకుండా వామిటింగ్స్, మోషన్స్ ఇవన్నీ తరచుగా వచ్చే వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో ఒబేసిటీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఓవర్ వెయిట్గా ఉండడం పిల్లలు, దానికి తోడు మనకి ఇప్పుడు టీవీలు, కంప్యూటర్లు, ఐప్యాడ్లు, ఐఫోన్లు వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనే పిల్లల్లో తగ్గిపోయి వెయిట్ గెయిన్ అయిపోయి వాళ్ళకు ఎర్లీ ఏజ్లోనే డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము ఇవన్నీ కూడా దారితీయడం చూస్తున్నామండి. సో పిల్లల్లో హెల్దీ డైట్ కన్జ్యూమ్ చేయడంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బాగా పొద్దుపోయాక తినటం ఎందుకు మంచిది కాదు? చాలామంది ఎస్పెషల్లీ ఇప్పుడు మన యూఎస్ టైమింగ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఐటీ ప్రొఫెషనల్స్ లేట్ నైట్ వర్క్ చేయడము, డే టైము పడుకోవడము, నైట్ షిఫ్ట్స్లో చేయడం వల్ల బాడీలో సర్కేడియన్ రిథమ్ అనేది డైజెస్టివ్ రిథమ్ కానీ ఆ స్లీప్ ప్యాటర్న్ కానీ అన్నీ డిస్టర్బ్ అయిపోయి అనేక రకమైన ఇబ్బందులకు గురవుతుంటాయి అన్నమాట. సో వీటిలలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనకు నైట్ టైంని డేగా కన్వర్ట్ చేసుకొని డే టైం నైట్ కన్వర్ట్ చేసినట్టయితే కొంతవరకు అరికట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ బిఫోర్ గోయింగ్ టు వర్క్ చేసే మీల్ని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవడము, మిడ్ నైట్లో లంచ్ అయితే ఉంటుందో మిడ్ నైట్లో చేయడము, ఎర్లీ మార్నింగ్ డిన్నర్ లాగా చేయడము, దాని ద్వారా కొంతవరకు అరికట్టవచ్చు. సో మార్నింగ్ తినగానే కూడా తొందరగా పడుకోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ గ్యాపింగ్ బిట్వీన్ మీల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్యాప్ బిట్వీన్ మీల్స్ అండ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళ ఉన్న పరిధిలో కొంతవరకు డైట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేయడము, టైమింగ్స్ కూడా కొంతవరకు మెయింటైన్ చేయడం వల్ల జీర్ణకోశ వ్యాధులను అరికట్టవచ్చు. కామెర్లపైన మనకు ఎలాంటి అవగాహన అవసరం? చాలామందికి జాండీస్ అంటే కామెర్లు, పచ్చ కామెర్లు అంటాం. పచ్చ కామెర్లు రాగానే మనం చాలామంది చెట్ల మందులు తీసుకోవడము, నాటు వైద్యం తీసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఇది ఈ జాండీస్ మీద అవగాహన అనేది పెంపొందించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని చూసినట్టయితే జాండీస్ అనేది ఒక జబ్బు కాదు, అనేక రకమైన జబ్బుల యొక్క ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్ జారిపడి బైల్ పైప్లో అడ్డుపడడం వల్ల జాండీస్ రావచ్చు. వైరల్ హెపటైటిస్ అన్నాం అంటే లివర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జాండీస్ రావచ్చు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి జాండీస్ రావచ్చు. కొంతమందికి క్యాన్సర్ వల్ల కూడా క్యాన్సర్ అనేది లివర్కి స్ప్రెడ్ అయ్యి జాండీస్ రావచ్చు. సో ఇన్ని రకమైన కారణాలు ఉన్నప్పుడు ఒకే రకం నాటు వైద్యం కానీ చెట్ల మందులు తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. దానికి తోడు ఈ చెట్ల మందులు నాటు వైద్యంలో కూడా కొంతవరకు స్టీరాయిడ్స్ ఉండడము, హెవీ మెటల్స్ ఉండడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జాండీస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి టెస్టులు చేయించుకొని ఇది జాండీస్ ఎందువల్ల వచ్చింది, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, స్టోన్స్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏమైనా క్యాన్సర్ లాంటి వ్యాధి వల్ల వచ్చిందా చూసుకొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో క్యాన్సర్స్ అనేది చాలా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం చాలా అనేక రకమైన ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి. సిటీ స్కాన్ కానీ, పెట్ సిటీ స్కాన్ కానీ, ఎండోస్కోపీ ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ కానీ వీటన్నిటి ద్వారా మనం బయాప్సీస్ తీసి టెస్టింగ్ చేసి క్యాన్సర్ ఉన్నట్టయితే, లక్షణాలు ఉన్నట్టయితే ఎర్లీ స్టేజ్లో గుర్తించి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం కాంప్లికేటెడ్ జాండీస్ని, కాంప్లికేటెడ్ డిసీజ్ని అరికట్టవచ్చు. పొట్టను ఆరోగ్యంగా ఉంచే జీవనశైలి జాగ్రత్తలేంటి? మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఈ జీర్ణకోశ వ్యాధులను కొంతవరకు అరికట్టవచ్చు. వచ్చిన వారికి కూడా చాలా మటుకు ఇంప్రూవ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయడం ఎలా అని చూసినట్టయితే దీంట్లో 3-4 ఫ్యాక్టర్స్గా చూసుకోవచ్చు. ఒకటి మనం తినే ఆహారం. మనం తినే ఆహారము బ్యాలెన్స్ డైట్, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల హెల్తీ స్టేటస్ పెంచుకొని జీర్ణకోశ వ్యాధులు రాకుండా వచ్చిన వ్యాధులు కూడా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితులను తెచ్చుకోవచ్చు. ఇవే కాకుండా మన తిండే కాకుండా ఆ తినే టైమింగ్స్ అన్నమాట. మనం మార్నింగ్ తినడము, రెగ్యులర్గా లంచ్ తినడము, ఈవినింగ్ డిన్నర్ చేసి 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి పడుకోవడము, ఈ టైమింగ్స్ వల్ల ఏంటంటే ఈ రిఫ్లక్స్ డిసీజెస్ ఉన్నాయి. యాసిడ్ చాలామంది మన దాంట్లో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ నాకు హార్ట్ బర్న్ ఉంటుందని చెప్పుకుంటుంటారు. సో
సో ఈ రెగ్యులర్ టైమింగ్స్, ఆయిల్ ఫుడ్ కట్ డౌన్ చేయడము, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల ఈ హార్ట్ బర్న్ అనేది, జీర్ణకోశ కార్పుల మంట అనేది, అజీర్తి అనేది, ఇవన్నీ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్లో మనం ఇప్పుడు హడావుడి ప్రపంచంలో పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు పరిగెడుతూనే ఉన్నాము. సో ట్రాఫిక్ పొల్యూషను, టైమింగ్స్ రెగ్యులర్ లేకపోవడం వల్ల ఈ మెంటల్ స్ట్రెస్ పెరిగి దానివల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది, అంటే మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పేగుల యొక్క సెన్సిటివిటీ పెరుగుతుంది. సెన్సిటివిటీ పెరగడం వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టైమింగ్స్, స్ట్రెస్ ఇవన్నీ మాడిఫై చేసినట్టయితే ఒక 30% ఆఫ్ ద ఇరిటబుల్ బౌల్ ట్రీట్మెంట్ మన ఈ స్ట్రెస్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా మన స్లీప్ ప్యాటర్న్, అంటే టైమ్లీ ఇర్రెగ్యులర్, మనం ఇప్పుడు చూసినట్టయితే చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఈవెన్ డాక్టర్స్ కూడా కానీ లేట్ నైట్ పడుకోవడము, లేట్గా లేవడం, లేదంటే ఎర్లీగా లేచిపోవడము, సరైన స్లీప్ లేకుండా అనేక రకమైన ఇబ్బందులకు గురవుతున్నాము. సో ఈ స్లీప్ ప్యాటర్న్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల కూడా మనకు జీర్ణకోశ వ్యాధులని అరికట్టవచ్చు. పొట్టలో సమస్యల తాకిడిని తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలికి మళ్ళడం ఒక్కటే పరిష్కారం. మంచి ఆహారపు అలవాట్లను పాటించాలి. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఒత్తిళ్ల విష వలయంలో చిక్కకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పొట్టతో పాటు మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. రాత్రిపూట ఎంతకీ నిద్ర పట్టక సతమతమవుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర కలిపిన గోరువెచ్చటి పాలను పడుకునే ముందు తాగడాన్ని అలవాటు చేసుకోండి. చక్కగా నిద్ర పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.